ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి చరిత్రగా వచ్చినాడు. 2025 సంవత్సరాల పూర్వమే ప్రపంచానికి భూగోళానికి మధ్య భాగమైన యెరూషలేములో పశువుల పాకలో బెత్లెహేం గ్రామంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆయన పుట్టుక ఒక విచిత్రం. కన్యక, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఉంటుంది. ఏమనంటే 21-22 వచనాలు, కన్యకను ప్రదానం చేయబడినప్పుడు వారేకం కాకమునిపై పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయింది. యేసు ప్రభు పరము నుండి దిగి వచ్చిన దేవుడు, పాపమెరుగని ఆయన. ప్రపంచంలో ఉన్నోళ్ళంతగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆదాము వాళ్ళు తప్ప స్త్రీ పురుష సంయుక్తమైన సంతానం, స్త్రీ పురుషులు కలయిక ద్వారా వచ్చిన సంతానం. కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రపంచములో తల్లికే పుట్టినాడు కానీ తండ్రి లేనివాడు. ఆయన ఔన్నత్యం అది. ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నేను పైవాడను అని చెప్పినాడు. నిజం, ఆయన పైనుండి వచ్చినాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా మీరందరూ క్రిందివారు అంటున్నారు. నిజమే, మనం కిందోళ్ళమే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం విని, ఆయన మాటలు విని, ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ 33.5 సంవత్సరాల జీవితము చూసి, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య జీవితాన్ని మనం కళ్ళారా చూసి, జీవ గ్రంథంలో రాయబడిన వాక్కులను ధ్యానించి, వాటిలోని సారాంశము మన జీవితంలో కలిగి ఉండి ఆ రక్షణలో కొనసాగితే మనం కూడా పైవారు అవుతాం. ఇది అద్భుతమైన సంగతి, చాలామందికి తెలియదు. మనం కింది వారమే, నిజమే. కానీ ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే నాలో ఉంటారో, మీరు నాలో ఉంటేనే కానీ ఫలిస్తారు అని యోహాను సువార్త 15లో రాయబడ్డది. మనం ఆయనలో ఉంటే మనము పరలోకానికి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఒక బుక్లో ఒక పేపర్ పెడితే ఆ బుక్ ఏ దేశం పోయినా ఆ పేపర్ కూడా ఆ దేశానికి పోయినట్టు, మనం క్రీస్తులో ఉంటే ఆయన పరలోకానికి, ఆయన పైనుండి వచ్చినాడు కాబట్టి పైకి వెళ్ళినాడు. మళ్ళా 2వ రకడ వస్తానని చెప్పినాడు. తన సంఘమైన వధువును తీసుకొని పోతానని చెప్పినాడు. యేసు ప్రభును అంగీకరించిన వారు సంఘంలో చేరుస్తూ వచ్చినాడు ప్రభు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి శరీర రక్తంలో భాగాలు పొందుతూ ఆయన మందిరంలో నాటబడిన వారు ఉంటారో, ఆ సంఘమును తీసుకొని పోయినప్పుడు అందులో నీవు నేను ఉండే స్థితిలో ఉన్నామా లేమా? సంఘంలో అంటే పోయి మందిరంలో డోర్ వేసుకొని ఉండడం కాదు. సంఘము ఏ రకంగా కన్యకగా ఉంది. 2 కొరింథీ 11లో కన్యకను అవ్వ మోసపరిచింది. అవ్వను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని పవిత్రమైన కన్యకగా మిమ్మలను ఆయనకు సమర్పిస్తామని అనుకున్నా అని అన్నాడు. ఆ పవిత్రమైన కన్యక అనే మాటను మనం గమనించి మన జీవితంలో పవిత్రత, పరిశుద్ధత, ఆయనకి ఇంపైన జీవితం. ఆయనకి ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకోవాలనుకుంటే ఆ పురుషునికి నచ్చినట్టు ఆమె కనబడితే ఇష్టపడతాడు, వివాహం చేసుకుంటాడు. నచ్చకపోతే చేసుకోలేడు. మనమైనా అంతే. అయితే యేసు ప్రభు నిన్ను కన్యకగా చూడాలంటే నా జీవితము ఆయనకి ఇంపైందిగా, ఆయన స్వరూపంలో, ఆయన కోరుకున్న రీతిలో మనం ఉన్నామా? ఈ ఉదయం మన జీవితాలు మనం పరిశీలించుకోవాలి. వాక్యములో ఆయన ఎట్లయితే నడిచినాడో, ఆయన తన అడుగు జాడలందు మనం నడిచినట్లుగా, తన మార్గంలో మనం నడిచినట్లుగా, నేనే మార్గమును అని ఈ లోకంలో వదిలిపోయినాడు యేసు ప్రభు. తన అడుగు జాడలు వదిలేసిపోయినాడు. మొదటి పేతురులో చూస్తే అడుగు జాడలు నడుస్తున్నామా? మనం ఆయన ఏదైతే చెప్తూ వచ్చినాడో, ఆయన ఒక్కరిని కూడా దూషించలేదు, ఒక్కరిని కూడా అసహించుకోలేదు. ఆయన ప్రేమమయుడు, కరుణ సంపన్నుడు అని ఆయనకున్న పేర్లు. ఆయన ఎంతమంది వెంబడించినారో వారందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు పొందిన వారే. ఈ ఉదయం నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ఏమంటున్నాడు? పైనున్నవాడు అంటున్నాడు. మనం కూడా పైనున్న పరలోకానికి పోవాలంటే పైకి పోకపోతే ఇంకో ప్రమాదం ఉంది. కిందున్న పాతాళము అని రాయబడ్డది. నీవు ఒకవేళ యేసు ప్రభుతో పైకి వెళ్ళకపోతే కిందున్న పాతాళానికి అర్హత మనం చెప్పకుండానే పొందుతాం. కాబట్టి జాగ్రత్త పడి పైనున్న యేసు ప్రభు దగ్గరికి, ఆయన పాదాల చెంతకి మనం పరిగెడదాం. ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు.
నిజమే, మా కొరకు ఆ పరమును వదులుకొని ఈ లోకానికి దీనుడుగా వచ్చినావు, కల్వరిశిలలో ప్రాణం పెట్టినావు. తిరిగి మళ్ళా రెండో రకాల రానైనా మమ్మల్ని తీసుకుపోతా అని చెప్పినావు. ఆ రీతిగా మేము సిద్ధపడట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.